చెంపపై నిశ్శబ్దగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి ఒక హృదయం పడే తపనే ప్రేమ. అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా మరో హృదయం పడే ఆవేదనే స్నేహం. అరవింద్ ఈ కొటేషన్ని పదే పదే చదివాడు. తాను రాసిన 200 పేజీల నవలకి ఇంతకంటే చక్కని వ్యాఖ్యానం ఉండదనిపించింది. ఆ సెల్ఫోన్ సంక్షిప్త సందేశం పంపిన వ్యక్తికి తిరుగు సమాధానం ఇచ్చాడు. బావుంది. ధన్యవాదాలు చెప్పాడు. తిరుగు సమాధానం లేదు. కాసింత నిరాశనిపించింది. ఇంత చక్కగా వ్యాఖ్యానించింది స్త్రీయా? పురుషుడా? అతడిలో క్యూరియాసిటీ పెరిగింది. కాల్ చేశాడు. అవతల లైన్ కట్ చేసిన చప్పుడు నిరాశ కలిగించింది. నా రచన గురించి మీ నుండి మరింత విశ్లేషణ కావాలని కోరుకుంటున్నాను. అందుకే మాట్లాడాలనుకుంటున్నాను సంక్షిప్త సందేశంతో చెప్పాడు. వెంటనే రిప్లై రాలేదు. కాసేపటి తర్వాత అంత పరిజ్ఞానం నాకుందనుకోవడం లేదు. రిప్లై వచ్చింది. ముందు మాట్లాడండి. పరిజ్ఞానం ఉందో లేదో తర్వాత డిసైడ్ అవుతుంది చెప్పాడు. మాట్లాడలేను. రిప్లై వచ్చింది. ఏం? మీరు మూగవారా? అల్లరిగా అడిగాడు. ఎలా అనుకున్నా నాకభ్యంతరం లేదు. మీరు మంచి రచయిత. మీ రచనల్లో జీవం ఉంటుంది. జీవితం ఉంటుంది. రిప్లై వచ్చింది. అందుకే మీలాంటి పాఠకులతో మాట్లాడితే మరింత ఇన్స్పిరేషన్గా, మరో రచనకు ఊపిరి వచ్చినట్టుగా ఉంటుంది. ఆన్సర్ ఇచ్చాడు. ఆల్రెడీ మాట్లాడుతున్నాను. ఇంకా మాట్లాడేది ఏముంది? అవతలి నుండి సమాధానం. అలా కాదు. నేరుగా సెల్ఫోన్లో చెప్పాడు. మీ ఆంతర్యం అర్థమైంది. నేను ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను ఒంటరి జీవిని. నాపై నేను ద్వేషం పెంచుకున్న సమస్యల సుడిగుండాన్ని. ఒక నిమిషం షాకయ్యాడు అరవింద్. ఈ వ్యక్తికి ఏదో ఒక కథ ఉంటుందనిపించింది. రింగ్ చేశాడు. అవతల లిస్ట్ చేయలేదు. మరో 2 సార్లు ప్రయత్నించాక అవతల వైపు స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తీవ్రమైన నిస్పృహకు గురయ్యాడు. అతడి భార్య రేవతి. బ్యాంక్కు టైమయింది. ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చున్నారేంటి అనడంతో లోకంలోకి వచ్చి బ్యాంక్కి బయలుదేరాడు. బ్యాంక్లో సీట్లో కూర్చున్న తను S.M.Sలతో చాట్ చేసిన సాల్తీ గుర్తుకు వచ్చింది. క్యాష్ కౌంటర్లో కూర్చున్న తర్వాత కూడా 4-5 కాల్స్ వచ్చాయి. తన రచన బాగుందని థాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. సార్, ఒక 1000 తక్కువ ఇచ్చారు. కౌంటర్ అవతలి వ్యక్తి అభ్యంతరంతో స్మారకంలోకి వచ్చాడు. తక్కువ ఇవ్వాల్సి వస్తే అడుగుతున్నారు. ఎక్కువ ఇచ్చినప్పుడు వెనక్కి ఇవ్వరుగా అనుకుని క్యాష్ కౌంటింగ్ మిషన్ ఆశ్రయించాడు. మూడాఫ్ అయిందనిపించి మస్తాన్ టీ తీసుకురా చెప్పాడు. ఓకే సార్ అని బదులు ఇచ్చాడు మస్తా. అరవింద్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్ కమ్ క్యాషియర్ పనిచేస్తున్నాడు. మొదట్నుంచి రచనా వ్యాసంగంపై మక్కువ ఉండడంతో అడపా దడపా రచనలు చేస్తుంటాడు. అవి పత్రికల్లో ప్రచురితమైనప్పుడు అతడి హృదయం ఆనందవిహంగమవుతూ ఉంటుంది. పాఠకులతో అటాచ్మెంట్ అరవింద్కి ఇష్టమైన అంశాల్లో ఒకటి. ఎవరితోనూ పరిచయం పెంచుకోవాలనుకోడు. కాని తన రచనపైన మంచి విశ్లేషణ ఎవరైనా అందిస్తే శ్రద్ధగా ఆలకిస్తాడు. అటువంటి స్థితిలో అజ్ఞాత పాఠకురాలో పాఠకుడు చేసిన S.M.S అతడ్ని ఆలోచనల్లోకి నెట్టింది. అతడి జ్ఞానానికి అందుతున్న సమాచారాన్ని బట్టి తనతో చాట్ చేసింది ఖచ్చితంగా ఒక మహిళేనన్నది అర్థమైంది. అతడు ఆలోచనల్లో ఉండగానే మళ్లీ అతడి సెల్ కి బీస్ శబ్ద వినిపించింది. క్షమించండి. మీతో మాట్లాడే ధైర్యం లేక సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. నాకు ఉగాదులేవు. ఉషస్సు లేవు. నా ఒంటరి జీవితంలో పుస్తకాలే నా నేస్తాలు. వాటితో చేసే సాహచర్యంలో భాగంగానే నా స్పందనను మీకు అక్షరాలుగా మార్చి పంపించాను. మీరు ఎక్కువగా స్పందించినట్టు నారు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్న సంక్షిప్త సమాధానంతో వచ్చింది. ఒక నిమిషం ఆలోచనల్లో పడ్డాడు అరవింద్. ప్రక్క నిమిషం మీ మాటల్లో ఎంతో వేదన, నైరాస్యం కనిపిస్తోంది. ఏదో దోహకం దాగి ఉంది. అనేక పాత్రలు అవి ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం నా రచనల్లో చూపాను. మీకు ఏదైనా పరిష్కారం చూపగలననుకుంటున్నా. నాతో మాట్లాడండి. మీ మనస్సు పంచుకోండి. రిప్లై ఇచ్చాడు. 4 కాసేపటి వరకు సమాధానం రాలేదు. మీతో మాట్లాడాలనిపించినప్పుడు, నా సమస్య చెప్పుకోవాలనించినప్పుడు తప్పకుండా చెప్పుకుంటా. సమాధానం వచ్చింది. అరవింద్ కించిత్ అసంతృప్తి. వసుంధర, ఎందుకు ఈ మధ్య మరీ డల్గా ఉంటున్నావ్? బిజినెస్లో పెద్ద ప్రోగ్రెస్ లేదు. M.D. రామకృష్ణ స్వరంలో హెచ్చరిక. అదేం లేదు సర్. ప్రయత్నిస్తున్నాను చెప్పింది వసుంధర. నీ టీంని సక్రమంగా డీల్ చేయలేకపోతున్నావ్. నీ ప్లేన్లో వేరే మరొకరిని రిక్రూట్ చేయనా? కాసింత బెదిరింపు అవసరం లేదు సర్. ట్రై టు మై లెవెల్ బెస్ట్ సార్ చెప్పింది. ఏమో ఎప్పటి ప్రోగ్రెస్ అప్పుడు నేను కంపెనీకి తెలపాలి. కాస్త స్పీడ్ చెయ్యి చెప్పాడు రామకృష్ణ. ఎస్ సర్ అని బయటపడింది వసుంధర. నిజమే, తను కమెంట్ చేయలేకపోతోంది.
కారణం ప్రత్యేకంగా ఏమీ కనిపించడం లేదు. ఏదో అంతులేని డిప్రెషన్ ఆమెను కమ్మేస్తోంది. పిల్లలు గుర్తుకు వచ్చారు. పిల్లలిద్దరికీ ఒకే పేరు పెట్టింది కొద్దిపాటి తేడాతో. వాళ్ళిద్దరి జీవితాల్లో ఎప్పుడూ సంతోషం చూడాలన్నదే తన ఫీలింగ్. ఆ పేరు పెట్టడానికి సిద్ధమైనప్పుడు తన భర్త కృష్ణమూర్తి వ్యతిరేకించలేదు. కాని మగాళ్ల పేర్లు లా ఉన్నాయ్. ఇంకా ఏమైనా మోడరన్గా చూడలేకపోయావా అన్నాడు. పెంగా ఎప్పుడూ నా పిల్లల ముఖాల్లో హర్షాతిరేకాలే కనిపించాలి అంది భావుకత్వంతో. మురీ సర్లే నీ లోకం నీది అన్నాడు. 5 ఏళ్ల వైవాహిక జీవితం ఒక్కసారిగా అంతరించిపోయింది. భర్త మరణవార్త సెల్ఫోన్ మోసుకువచ్చింది. ప్రమాదంలో మరణించాడు. గుండెలవిసిపోయేలా ఏడ్చింది. పిల్లలు బిక్కముఖాలు వేసుకుని తల్లిని కావలించుకొని ఏడ్చారు. ఎంతకీ దూహకం ఆగలేదు. కన్నీటి పర్యంతమైంది. ఎత్తుబడి పూర్తయింది. తన సమీప బంధువు అక్క వరసయ్యే సుభద్ర తీసుకుని ఓదార్చింది. పక్క ఊర్లో ఉంటారు. తరచూ వస్తూటారు. ఒక్కదానివే పిల్లలతో ఎలా ఉంటాన్ వసుంధరా? మాతో వచ్చేయ్ అంది. నిర్వికారంగా చూసింది. ఇది నా అభిప్రాయమే కాదు, మీ బావగారి అభిప్రాయం కూడా అంది. కళ్ళెత్తి చూసింది. భావనారాయణ, వచ్చేయ్ వసుంధరా. ఒక్కదానివే ఎలా ఉంటావు? ఇక్కడ చదువుకున్నదానివి. ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోద్దు అన్నాడు. భర్త కృష్ణమూర్తి గుర్తుకు వచ్చాడు. ఎలక్ట్రీషియన్. 14 ఏళ్లకే ఇంటి పక్కనుండే అతడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికి తను 10వ తరగతి. చదువుమీద తనకున్న శ్రద్ధను గమనించి కృష్ణమూర్తి ప్రైవేట్గానే MA వరకు చదివించాడు. తనకు సైకాలజీ ఇష్టమంటే దాన్నే చదివించాడు. అది ఉద్యోగం చేయడానికి పెద్దగా అపకరించలేదు. కాని ఆసక్తితో తీసుకుంది. పొదుపుగా గుట్టుగా కాపురం సారా చేసుకునే వసుంధరకి పెద్దగా ఆకాంక్షలు, ఆశలు లేకపోవడంతో కృష్ణమూర్తి సంపాదించిన దానితోనే సంతృప్తిపడేదా. ఈ పెద్దగా మిగుల్చుకున్నది లేదు. కాని అలాగని అప్పులు కూడా లేవు. కాని భర్త హఠాత్ మరణం ఆమెని కల్లో లపర్చింది. నమ్మి అక్క సుభద్ర ఇంటికి పిల్లలతో సహా చేరింది. భావనారాయణ ఆహ్వానం వెనుక ఉన్న మరో కారణం నెలరోజుల్లోనే బయటపడింది. ఇంట్లో పిల్లలు బడికి, అక్క రైతు బజార్కి పోయిన సమయంలో నిద్రపోతున్న తనపై అమాంతంగా పడ్డాడు. కలవరపడి లేచింది. నన్ను కాదనకు వసుంధరా. నిన్ను, నీ పిల్లల్ని కంటికి రెప్పల్లా చూసుకుంటాను ప్రాధేయపడ్డాడు. గొంగళి పురుగులా చూసింది. దుర్మార్గుడా, అక్కకి ద్రోహం చేస్తావా అని విదిలించుకొట్టి బయటకు వచ్చింది. నారాయణ కలవరపడ్డాడు. తన భార్య సుభద్రతో చెప్పవద్దాని కాళ్లవేళ్ల పడ్డాడు. చెప్పను. పో, బ్రతుకుపో. నా నీడకూడా తాకకు. వెధవా అని కసిరికొట్టింది. ఆ రాత్రి ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఒక ఉత్తరం రాసి బయటపడింది. తన సర్టిఫికేట్లు, పిల్లల 4 జతల బట్టాళ్లతో రైలెక్కింది. ఒక స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించి ఆ సంస్థ నిర్వహించే పాఠశాలలో టీచర్ జాయినయ్యింది. నెల తర్వాత ఎలాగోలా కనుక్కుని నారాయణ వచ్చాడు. మళ్లీ అదే పాట పాడాడు. అనాథలా ఒంటరిగా ఎందుకు బ్రతకాలి వసుంధరా, వచ్చేయ్. నిన్ను ఏమీ చేయనులే అని బ్రతిమాలాడు. 6 కుక్క, నిన్ను నమ్మను పోరా అంది. కోపంగా చూశాడు. ఏదో గొనుక్కుంటూ వెళ్లాడు. ఆమెకి స్పష్టగా వినిపించలేదు. మరునాడు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి తన సర్టిఫికేట్స్ అన్నీ కాలిబూడిదే కనిపించాయి. ఆ పక్కనే ఉన్న సెల్ఫ్లో ఒక ఉత్తరం కనిపించింది. నువ్వు నాకు లొంగకపోతే ఇలాగే నువ్వు, నీ పిల్లలు ఏదో ఒకరోజు బూడిదగా మారతారు. సర్టిఫికెట్స్ లేని నిన్ను ఎవరూ ఉద్యోగంలో పెట్టుకోరు. అది అందులోని సారాంశం. వణికిపోయింది. రాత్రికి రాత్రి పిల్లల్ని తీసుకుని విజయవాడకు వచ్చేసింది. అంతకు ముందురోజు పత్రికలో కనిపించిన ప్రకటన ఆమెను ఆకర్షించింది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అది ఆ ప్రకటన సారాంశం. హోమ్ నీడ్స్ తమ బ్రాడ్తో డోర్ డెలివరీ చేసే సంస్థ అది. ఇంటర్వ్యూకి హాజరైంది. అందంగా సంస్కారవంతంగా కనిపించిన వసుంధరను చూసి కంపెనీ HR కిరణ్ ఇంప్రెస్ అయ్యాడు. సర్టిఫికెట్స్ లేవని చెప్పడంతో కొంత డిజపాయింట్ అయినా మాది ప్రైవేట్ కంపెనీ కాబట్టి నీ సర్టిఫికెటస్తో మాకు పెద్దగా అవసరం ఉండదు. కానీ నీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే ఇందులో కెరీర్ ఉంటుంది హెచ్చరించాడు. ముందు ఎగ్జిక్యూటివ్గా రిక్రూట్ చేసుకుని 6 నెలల తర్వాత మార్కెటింగ్ టీంకి లీడర్ని చేసింది కంపెనీ. ఒంటరిగా జీవించే వసుంధరపై ఆనక కళ్లు పడడం ఆమె గమనిస్తూనే ఉంది. ఎప్పుడు ఎవరి ఆకలికి తాను బలేపోవాల్సి వస్తుందో నన్న బెంగతో తాను బ్రతుకుతోంది. సర్టిఫికెట్స్ డూప్లికేట్స్ సంపాదించి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలని ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. సర్టిఫికెట్స్ సాధించడం తన వల్ల కాదని నిర్ణయించుకొని అడ్జస్ట్ అవుతున్న సమయంలో తన ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఆశ్రయించిన సాహితీ పఠనంలో భాగంగా ఆమెకు అరవింద్ రచనలు వచ్చి S.M.S చేసింది. మేడం,
మిమ్మల్ని ఏందొడ్డి గారు పిలుస్తూ ఉన్నారు చెప్పాడు అటెండర్ మల్లేశం. వసుంధర, ఇందాక నీకొక విషయం చెప్పడం మరిచాను. రేపు మధ్యాహ్నం ట్రైన్లో వైజాగ్ వెళ్తున్నాం. మన చైర్మన్ గారి అమ్మాయి మేరేజ్. నీ టీం తరపున నువ్వొస్తే సరిపోతుందనుకుంటున్నా చెప్పాడు. అతడి ఆహ్వానం వెనుక ఆంతర్యం తెలుసు వసుంధరకి. ట్రైన్లో ఒంటరిగా అతడితో ప్రయాణం. ఆ తర్వాత హోటల్. ఆ తర్వాత పులిలా విసిరే పంజా తన గలగలలాడినా చేసేది ఏమీ ఉండదు. అయితే గీతే గొడవపడితే అతడికి 1-2 రోజులు జైలు. తనకి ఉద్యోగం నుండి ఉద్వాసన ఏకకాలంలో జరుగుతుంది. అప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని సార్ అని చెప్పి బయటపడింది. వసుంధరతో చేసే ఒంటరి ప్రయాణం గురించి రామకృష్ణ ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే విశాఖ ఎక్స్ప్రెస్ దగ్గరకు వసుంధర వస్తూ దని ఎదురుచూసిన రామకృష్ణకి టీంలోని ఎగ్జిక్యూటివ్ మురళి రావడం చూసి హతాశుడయ్యాడు. వసుంధర రాలేదా అడిగాడు పీలగా. మేడం రావాలనుకున్నారు సార్, కానీ సడన్గా రాత్రి ఫీవర్ రావడంతో నాకు కాల్ చేసి పంపారు చెప్పాడు. రామకృష్ణకి ఒళ్ళు మండింది. వసుంధర పేరుతో తీసుకున్న టికెట్ నీకెలా పనికి వస్తూది అన్నాడు కోపంగా. పర్వాలేదు సార్, నేను జనరల్ బోగీలో వస్తాను. ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను. మేడం డబ్బులిచ్చారు చెప్పాడు మురళి. రామకృష్ణకు నోటమాట రాలేదు. ఇడియట్! వసుంధరను తిట్టుకున్నాడు కసిగా. మనస్సులో పరధ్యానంగా ఉన్న భర్త నీ అడిగింది రేవతి ఏమిటి ఆలోచిస్తున్నారు అని. ఏం లేదు, కొత్త నవలకు ప్లాన్ ఆలోచిస్తున్నాను చెప్పాడు. నాకెందుకో అలా అనిపించడం లేదే అంది సాలోచనగా. నీ ముఖం కోడిగుడ్డు మీద ఈకలు పీకకు. పడుకో, నేను కాసేపు రాసుకుని పడుకుంటా చెప్పాడు. పర్లేండి, మీకు ఎప్పుడు నిద్రవస్తే అప్పుడు పడుకోండి. టేబుల్ లైట్ ఆన్ చేసుకోండి. ట్యూబ్ లైట్ ఆర్పండి. నాకు నిద్ర వస్తోంది చెప్పింది. అరవింద్ సెల్ఫోన్ తీసుకుని నిద్రపోతున్నారా అడిగాడు తన అభిమానిని. కొద్దిసేపు తర్వాత సమాధానం వచ్చింది. శాశ్వత నిద్ర ఎప్పుడు వస్తూదా అని ఎదురుచూస్తున్నాను అని రిప్లై వచ్చింది. అంత నిర్వేదం ఎందుకు అడిగాడు. మిగిలింది అదే చెప్పింది. మీమీద మీకు సానుభూతి ఎక్కువ చెప్పాడు. నిజమే, సానుభూతి చూపేవాళ్లు ఎవరూ లేనప్పుడు నామీద నేను చూపుకోవాలి కదా సమాధానం. అసలు మీరు అమ్మాయా అబ్బాయా? మీ వయస్సెంత? మీ డీటెయిల్స్ ఏంటి? నిర్వేదం ఎందుకు అడిగాడు. ఎవరికైనా బాధ ఒక్కటే, బాధకు లింగభేదం లేదనుకుంటున్నాను చెప్పింది వసుంధర. డిస్పరేట్గా చూశాడు. పక్క నిమిషం గుడ్ నైట్ చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసింది. 12S.M.Sలు ఇచ్చినా ఎంతకీ సమాధానం రాకపోవడంతో రింగ్ చేశాడు. అవతల సెల్ ఆఫ్ చేసినట్టు అర్థమైంది. తనెవరో తెలుసుకోవాలన్నంత ఉత్సుకతతో నిద్రలోకి జారుకున్నాడు. ఆఫీస్కు వెళ్లే ముందు తనకొచ్చిన మెసేజెస్ చెక్ చేసుకున్నాడు. అందులో ఆ అద్భుత వ్యక్తి ఇచ్చిన S.M.S అతడిలో ఆసక్తిని పెంచింది. క్షమించండి, నేను విధికి బలయ్యాను. ఏదో ఒకరోజు నా కథ చెప్పుకుంటాను. మళ్లీ పేరు లేదు. కాల్ చేశాడు. యథాతథంగా రింగ్ లిఫ్ట్ చేయలేదు. వేరే నెంబర్ నుండి ట్రై చేస్తే ఆలోచించాడు. స్త్రీయా పురుషుడా తెలిస్తే చాలు. ఒకవేళ పురుషుడైతా తానికా ఆసక్తి చూపనక్కరలేదేమో. ఒక నిర్ణయానికి వచ్చి తన కొలీగ్ సెల్ తీసుకుని ప్రయత్నించాడు. తన సెలోకి రిప్లై వచ్చింది. నేను వాడుతున్న సిమ్ మీకు మాత్రమే. మరొకరికి ఈ నెంబర్ తెలిసే అవకాశం లేదు. సమయం వృధా చేసుకోకండి. సిగ్గుపడ్డాడు. అరవింద్ సారీ ప్రకటించాడు. ఇటోకే రిప్లై వచ్చింది. వసుంధర ఆరోగ్యం బాగోలేదా? రామకృష్ణ స్వరం. అవును సార్ చెప్పింది వసుంధర. టేక్ కేర్ గొంతులోకి ప్రేమనంతా తెచ్చుకొని చెప్పాడు. వసుంధర మరోసారి మానసిక క్షోభకు గురైంది. రామకృష్ణ లక్ష్యం ఏంటి? తనతో శారీరక అనుబంధం పెంచుకోవడం. ఎంతకాలం ఉంటుంది ఈ అనుబంధం? తెలీదు. మోజు తీరాక వదిలిపెట్టవచ్చు. అతడికి లొంగాక మరొకరి కన్ను పడుతుంది. అతడు వదిలాక మరొకడు. ఎక్కడ అంతం? దుహకం తన్నుకు వచ్చింది. మరో సిమ్ ఆన్ చేసి అరవింద్కి మెసేజ్ ఇచ్చింది. నేను మరణాన్ని ప్రేమిస్తున్నాను. అయినా అది తొందరగా రావడం లేదు. ఎన్నో ప్రతిబంధకాలు. అరవింద్ క్యాష్లో ఉన్నాడు. వెంటనే రిప్లై ఇవ్వాలన్నంత ఉద్వేగం. కాని పెద్ద అమౌంట్ లెక్కల్లో తేడా వస్తే తన జీతంలో కట్ కావడం తథ్యం. బలవంతంగా నిగ్రహించుకున్నాడు. మళ్లీ అదే మెసేజ్ వచ్చింది. కస్టమర్కి మనీ పే చేసిన తర్వాత మిగతావారిని 1 మినిట్ అని బయటకు వచ్చి మెసేజ్ ఇచ్చాడు. జీవితం దేవుడిచ్చిన వరం. ఆయువు పోసిన ఆయనే ఈ భూమిమీద మన అవసరంలో తీరాక ఊపిరి తీస్తాడు. అంతవరకు త్వరపడకూడదు. రిప్లై ఇచ్చాడు. 1 నిమిషం తర్వాత రిప్లై వచ్చింది. ఈ వేదాంతం నాకు తెలుసు. ఈ బాధ దహించివేస్తూ నన్ను నేను తగలబెట్టుకోవాలని పిస్తూ అరవింద్ చూశాడు.
అతడి హృదయమంతా ఆర్ద్రతతో నిండిపోయింది. డోంట్ బీ ఎమోషనల్. కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. పో. కాలం. రిప్లై వచ్చింది. మళ్లీ రింగ్ చేశాడు. యథాతథంగా లిఫ్ట్ చేయలేదు. నిస్పృహగా తిరిగి సీట్లోకి వచ్చాడు. ఎంతసేపు సార్? కౌంటర్ ఎదురుగా ఉన్నవాళ్లు అరుస్తున్నారు. ఏమయ్యా? మాకేమీ ఇతర పనులుండవా? నేచురల్ కాల్స్ ని కూడా అటెండ్ కానివ్వరా అన్నాడు కోపంగా. నేచర్ కాలో టెలిఫోన్ కాలో వెనుకెవరో అంటున్నారు. గతుక్కుమన్నాడు. 2 రోజుల తర్వాత రామకృష్ణ డ్యూటీకి వచ్చాడు. వసుంధర సెలవు పెట్టలేదు. రెగ్యులర్గా డ్యూటీకి వస్తూనే ఉంది. ఫీవరన్నా? డ్యూటీకి వచ్చా అన్నాడు రిజిస్టర్ చూస్తూ. డ్యూటీ ఎగ్గొట్టే ఫీవర్ లేదు సార్ అంది. జర్నీ ఎగ్గొట్టేంత ఉంది కదూ అన్నాడు వ్యంగ్యంగా. అవును సర్, జర్నీ పడదు. వాల్టింగ్స్ అవుతాయి చెప్పింది. సరే. లాస్ట్ డే బ్యాలెన్స్ షీట్ చూసా. మార్కెట్ డల్గా ఉంది. ఎగ్జిక్యూటివ్స్ తిరగడం లేదా అడిగాడు. మురళి వీళ్లని బాగా గైడ్ చేస్తాడు సర్. అతడు లేనిలోటు కనిపించింది. చెప్పింది మీకా? టీంకా? అతడి స్వరంలో వ్యంగ్యాన్ని గుర్తించింది. ఇద్దరికా అంది కటువుగా. అయితే మురళిని పంపకుండా ఉండాల్సింది చెప్పాడు. మరోసారి అలాగే చేస్తాను సర్ అంది. ఓకే, మీరిక వెళ్ళండి దరిదాపు ఆదేశించినట్టు చెప్పాడు. అలాగే సర్ కని బయటపడింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్దకూతురు హర్షశ్రీ ఫోన్ చేసింది. మమ్మీ, దసరా సెలవులకి వస్తూ నావు కదూ అడిగింది. వస్తూ నానురా చెప్పింది వసుంధర. మాకు ఎల్లుడి నుండే సెలవులు చెప్పింది. ఓకే, బంగారు వచ్చేస్తాను చెప్పింది. 9వ తరగతి చదువుతున్న తన ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివిస్తోంది వసుంధర. పిల్లలిద్దరూ దసరా సెలవులకు వస్తే వాళ్లకోసం సెలవులు పెట్టక తప్పదు. కంపెనీ దసరాకు 1-2 రోజులు తప్ప సెలవులు ఇవ్వదు. మిగతా రోజులకు సెలవు మంజూరు చేయించుకోవాలంటే మళ్లీ రామకృష్ణ అనుమతి తప్పనిసరి. ఏం చేయాలి? వాడి చూపుల్లో నీ వాంఛను తప్పించుకోవడం సాధ్యమేనా? వసుంధర కళ్లలో నీళ్లు ఉబికాయి. డ్యూటీ ముగించుకొని తన గదికి వెళ్లిన వసుంధర కళ్ల ముందు జ్ఞాపకాలు మరోసారి ముసురుకున్నాయి. వసుంధర తల్లి అలివేలు తనకి 4 ఏళ్ల వయసున్నప్పుడు కామెర్ల వ్యాధితో చనిపోయింది. వసుంధర తండ్రి రాఘవయ్య బిడ్డను తీసుకుని తన తమ్ముడు వీరయ్య ఇంటికి వచ్చాడు. ఆడపిల్లని నువ్వేం సాకుతావు అన్నయ్య? వచ్చేసేయ్. మన ఇద్దరి పొలాలు కలిసి ఉంటాయి కదా, కలిసి సాగు చేసుకుందాం అన్నాడు. అవును బావగారు, రండి అంది తన పిన్ని సావిత్రి. తనని తీసుకుని తండ్రి పిన్ని ఇంటికి చేరాడు. ఉమ్మడి వ్యవసాయ బాధ్యతల్ని తన పిన్ని బాబాయికే అప్పచెప్పింది. బావగారు ఎందుకు? మీరు వెళ్ళండి అని పొలానికి పంపించేదా? ఈ బాల్యంలో తనకేమీ అర్థమయ్యేది కాదు. పిన్ని తండ్రి గదిలోకెళ్లి ఎందుకు తలుపులేసుకుంటున్నారో అర్థమయ్యేది కాదు. బాబాయిని నిర్లక్ష్యంగా చూసేది. అప్పటికే పిన్ని మోజులో పడ్డ తండ్రి ఏమీ మాట్లాడేవాడు కాదు. చూస్తుండగానే తనకి 12 వచ్చాయి. అనుకోకుండా ఒకరోజు పిన్ని బాబాయితో మాట్లాడే మాటలు వింది. నీకొచ్చిన నష్టమేంటి? నువ్వెలాగూ నన్ను చూసుకోలేవు. మీ అన్న 2 ఎకరాలు కూడా మనదే. తాగుడు నీకు ఇష్టకదా? మీ ఇష్టవచ్చినంత తాగి ఆనందించండి. నాకు అడ్డురాకండి అంది. నువ్వేం చేస్తూ నావో నాకు అర్థమవుతోంది. ఆడపిల్ల ఎదుగుతోంది. తనకి ఇక మనపైన ఏం గౌరవముంటుంది? పీలగా వినిపించింది బాబాయ్ స్వరం. సంతోషించండి. తప్పు చేయడానికి నేను బయట వేరే మగాళ్ల దగ్గరకెళ్తే ఊర్లో తలెత్తుకొని తిరగలేరు. ఆ బాబాయ్ స్వరం మూగబోయింది. మొదటిసారి పిన్నిపై అసహ్యం కలిగింది. వసుంధరకి శారీరక అవసరాల కోసం ఇంత దిగజారిపోతారా? పిన్ని తన బాబాయికి అన్యాయం చేస్తోంది. తనకి తాను అన్యాయం చేసుకుంటోంది. ఒకరోజు తండ్రినే నిలదీసింది. నాన్నా, నువ్వు చాలా తప్పు చేస్తూ నావ్ చనిపోయిన అమ్మ ఆత్మకు కూడా శాంతి లేకుండా చేస్తున్నావ్ అని. రాఘవయ్యకు నోట మాట రాలేదు. నీకు అంతా తెలుసా? అన్నాడు. మొన్నటివరకు తెలీదు. నువ్వు పిన్ని తలుపులు వేసుకుంటుంటే ఎందుకో అనుకున్నాను. ఇటీవలే నువ్వు చేస్తూ నా తప్పేమిటో పిన్ని బాబాయిలు మాట్లాడుకునేప్పుడు తెలిసింది. మనం వెళ్ళిపోదాం ఈ ఇంట్లోచ్చి అంది. రాఘవయ్య మాట్లాడలేదు. తలవంచుకున్నాడు. పక్కరోజు తండ్రి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ 10 నేను వెళ్తున్నాను. నా కూతుర్ని ప్రయోజకుల్ని చెయ్యి సావిత్రి. ఈ 2 ఎకరాలు 16 కూడా మీరే తీసుకోండి. నా బిడ్డని చదివించండి. తన బ్రతుకు తాను బ్రతుకుతుంది. తండ్రి ఉత్తరం చదివి పిచ్చిదానిలా అరిచింది సావిత్రి. ఎవరో కళ్లలో నిప్పులు పోసుకున్నారు. అందుకే ఆయన వెళ్ళిపోయాడు అంది వసుంధర వైపు అగ్నిగోళాల్లా మారిన కళ్లతో చూస్తూ. వసుంధర తలదించుకుంది. ఆ తర్వాత వసుంధరకి ఆ ఇంట్లో నరకం మొదలైంది. ఇంటెడు పని అప్పజెప్పేది పిన్ని.
వీడిస్తే బాబాయ్ ఓదార్చేవాడు. అన్నయ్య ఇంటి నుండి వెళ్లాడన్న దోహకంతో బాబాయ్ కొద్ది రోజుల్లోనే మంచం పట్టాడు. ఒకరోజు కాలం చేశాడు. ఆ తర్వాత పిన్ని కోసం ఎవరెవరో ఇంటికి రావడం గమనించింది వసుంధర. శారీరక వాంఛలు మనిషిని ఇంతగా దిగజారుస్తాయా? ఎన్ని కష్టాలొచ్చినా పిన్నిలా పతనం కాకూడదన్న దృఢనిశ్చయానికి వచ్చింది వసుంధర. స్త్రీ అంటే చేతులెత్తి నమస్కరించేలా ఉండాలన్న ఆమె యవ్వనకాలంలో ఆ గ్రామంలోని ఎలక్ట్రీషియన్ కృష్ణమూర్తితో ఆమెకు పరిచయం. అది ప్రేమగా మారడం, అతడితో వెళ్లిపోవడం వెంటనే జరిగింది. కృష్ణమూర్తి దూరమయ్యాక వసుంధర అనుభవించిన మానసిక వ్యధ అంతా ఇంతా కాదు. తన దేహాన్ని మార్చే పురుషుల చూపుల నుండి తనని తను కాపాడుకుంటూ బ్రతుకుతుంది. ఖాళీ సమయంలో ఆశ్రయించిన సాహితీ పఠనంతో అరవింద్ రచనలు ఆమెనెంతో ఆకర్షించి సేద తీర్చాయి. స్త్రీకి అతడిచ్చే విలువ ఆమెని ఎంతో ఆకట్టుకుంది. తాజాగా వచ్చిన అతడి నవల మనసు మమతకు స్పందించి S.M.S ఇచ్చింది. కాని ఆ నిమిషం వసుంధరకు తెలీదు. తాను ఇచ్చిన సంక్షిప్త సందేశం అరవిందని ఎంత కల్లోలపరుస్తూ దన్నది ఊహించలేదు. వసుంధర ఆలోచనల్లో ఉండగానే ఆమె సెల్ఫోన్లో మెసేజ్ చప్పుడు వచ్చింది. మీరు ఒక మహిళ అని నాకు అర్థమవుతోంది. అంతులేని వేదన ఏదో మిమ్మల్ని దహిస్తోంది. నేనొక రచయితని, సైకాలజీ కౌన్సిలర్ని కూడా. నేను మీకు ఉపయోగపడితే చాలా సంతోషం చెప్పాడు. వసుంధర పెదవులపై చిరునవ్వు మొలిచింది. ఇంటెలిజెంట్ అనుకుంది. కాని ఆమెలో ఒక నిమిషం చిలిపి ఆలోచన వచ్చింది. నన్నొక మహిళ అని ఎందుకు అనుకుంటున్నారు? పురుషుడికి సమస్యలుండవా అని ఇచ్చింది. అరవింద్ అంతే స్పాంటేనియస్గా, మీరు ఎవరైనా సరే నాతో మాట్లాడండి, మీకు మాట సాయం చేస్తాను చెప్పాడు. థాంక్స్, మీ సాయం అవసరమైనప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతాను. అప్పటిదాకా సెలవు చెప్పింది. అరవింద్ మళ్లీ డిజపాయింట్ అయ్యాడు. వసుంధర గ్రామంలోకి దిగింది. ఇంటికి వెళ్లి తాళం తీసి ఫ్రెషప్ అయ్యి పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ కమ్ హాస్టల్కి వెళ్ళింది. తల్లిని చూడగానే మమ్మీ అని వచ్చి కౌగిలించుకున్నారు. ఇద్దరి లగేజీ ఆటోలో సర్ది కాలనీకి వెళ్లమని చెప్పింది. దారిలో తల్లికి కబుర్లు చెప్పడంలో నిమగ్నమయ్యారు పిల్లలు. స్కూలు విషయాలు ఒకరు మార్చి మరొకరు చెప్పడంతో